కొంతమంది డైరెక్టర్ల సినిమాల కోసం బాగా వెయిట్ చేస్తాం, ఎప్పుడెప్పుడు వస్తాయా అని. కనీసం ఏడాదికి ఒకటన్నా వస్తే బాగుంటుంది అని. బికాజ్ అంత హోల్సమ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే డైరెక్టర్స్. అండ్ ఐ మిస్ దిస్ డైరెక్టర్ అ లాట్. దాదాపు ఎన్నేళ్ళు అయిపోయిందో, యాక్చువల్గా లిటరలీ వెయిటింగ్ ఫర్ హిస్ ఫిలిం. సో ఐ హ్యావ్ విత్ మీ శ్రీను వైట్ల ఆన్ మై ఛానల్ ప్రేమ ది జర్నలిస్ట్. హాయ్ అండి. హలో అండి. రియలీ మిస్డ్ యూ అండి. వెయిటింగ్ ఫర్ అ బ్లాస్ట్ నో. ఇప్పుడైతే అంతా ఏదో ఆకలితో ఉన్న సింహం అంటారు చూడండి, ఆ టైప్లో లిటరలీ వెయిటింగ్. థ్యాంక్ యూ సో మచ్. సో విశ్వం ట్రైలర్ చూస్తుంటే ఒక 2-3 కీన్గా అబ్జర్వ్ చేశాను. ఆ శ్రీను వైట్లాస్ ఎక్స్ప్రెస్. అది చాలా హెసిటేట్ చేశాను. బట్ పిఆర్ టీమ్ వాళ్ళందరూ ఉంటారు కదండి, అది బాగుంటుంది అని అన్నప్పుడు సరే పెట్టండి, అది ఎలాగో ట్రైన్ ఉంది కదా అని చెప్పి. ఎందుకు సార్ అంటే ఐ నో మీరు చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు ఈ సినిమాకి అవసరమైంది కాబట్టి ఆ ట్రైన్ సీక్వెన్స్ పెట్టాను అని. బట్ టెల్ మీ సార్, వాట్స్ రాంగ్ ఇన్ యూజింగ్ సచ్ బ్లాక్స్ ఇన్ ఎవ్రీ ఫిలిం? అదేమి తప్పు కాదు కదా అంటే? తప్పు కాదండి, బికాజ్ ట్రైన్ సీక్వెన్స్ క్లిక్ అయింది. అవునంటే బిగ్ టైం అది తెలుసు కదండి వెంకీ. సో నాకు ఉంది ఎప్పటి నుంచో అలాంటి సీక్వెన్స్ చేయాలని. బట్ నాకు ఆ సిచ్యువేషన్ బట్ రాలేదు. బట్ సేమ్ టైం ఇందులో ఆ సిచ్యువేషన్ వచ్చింది, ఒక ట్రావెల్ కావాలి. ఆ ట్రావెల్ కావాల్సినప్పుడు అది కంపల్షన్ ఉంటుంది కథలోనే, ట్రైన్లోనే వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. సో వచ్చినప్పుడు ట్రైన్ బ్లాక్ అని అనుకున్నప్పుడు నాకు ఇమ్మీడియట్గా మైండ్లోకి వచ్చింది వెంకీని కంపేర్ చేస్తారు దీంతో అని అన్నప్పుడు చాలా కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యి 1 వీక్ ఎవరికి చెప్పలేదు ఇలా ట్రైన్ ఎపిసోడ్ ఉందని. ఆ తర్వాత నేను ఆలోచించుకుని దాన్ని కొంచెం వర్క్ చేసిన తర్వాత అందరికి చెప్పి ప్రొడ్యూసర్స్ వీళ్ళందరికీ చెప్పడం, వాళ్ళందరూ కూడా చాలా కాన్ఫిడెంట్గా ఫీల్ అవడంతో ఈ ఎపిసోడ్ పెట్టామండి. సో ట్రైలర్ ఎండింగ్లో కూడా నో వెయిటింగ్ లిస్ట్, నో ఆర్ఎస్సి, కన్ఫర్మ్ టికెట్. సో నాస్టాల్జిక్ అండి. మొన్న వెంకీ రిలీజ్ అయినప్పుడు కూడా, రిలీజ్ అయినప్పుడు అసలు ఫస్ట్ వెంకీకి ఎంత రెస్పాన్స్ వచ్చిందో తెలియదు కానీ దానికి 10 times మ్యానిఫోల్డ్ అంత రెస్పాన్స్ వచ్చింది ఆ రోజు. అండ్ అప్పుడు 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉన్న పిల్లలు ఇప్పుడు వాళ్ళకి 24, 23 అట్లున్నాయి. వాళ్ళు ఏంటండి అలా పిచ్చిగా చూసేసారు, అర్థం కాలేదు నాకు. హౌ దే గాట్ కనెక్టెడ్. సోషల్ మీడియా అలా కంటిన్యూ అవుతూనే ఉంది వెంకీ. దానివల్ల నేను ఆశ్చర్యపోయాను. అంటే ఫస్ట్ టైం రిలీజ్ చేశారు, 2 times చేశారు ఈ మధ్య. అది లాస్ట్ డిసెంబర్లో ఒకసారి చేశారు. అప్పుడు నేను వెళ్ళినప్పుడు చూస్తే చిన్నపిల్లలు మీరు అన్నట్టు టీనేజ్ గర్ల్స్ వీళ్ళందరూ అంత ఎంజాయ్ చేస్తున్నారు. అలా వాళ్ళకి ఎలా తెలుసు అంత ఎర్లీ మార్నింగ్ 7 o'clock షోకి ఎలా వస్తారు వీళ్ళు అనేది ఆశ్చర్యంగా అనిపించిందండి. 30 years ప్లస్ జర్నీ, అంటే 25 years మీరు స్ట్రైట్ యాజ్ అ డైరెక్టర్, బట్ అంతకు ముందు నుంచి ఉన్నారు ఇండస్ట్రీలో. ఈ రోజు మీరు ఇక్కడ కూర్చుంటే వాట్ ఆర్ ద లెర్నింగ్స్, అన్లెర్నింగ్స్ ఏంటి అని అంటే ఏం చెప్తారు సార్? ఎంతో కెరియర్ ఉంది, ఎంతో చూశారు, ఎంతో ధక్కా ముక్కలు కూడా తినుంటారు, సక్సెస్ చూశారు, ఫెయిల్యూర్ చూశారు. వాట్ గోస్ త్రూ అండి? వాట్ ఆర్ ద లెర్నింగ్స్? అంటే అండి ఫస్ట్ గ్రాటిట్యూడ్ అండి నాకు. అంటే సినిమా అంటే గ్రాటిట్యూడ్. నేను ఇక్కడ తెలుసుకుంది ఏంటంటే ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ బ్యూటిఫుల్ ఇండస్ట్రీ అండి. ఒక ప్లాట్ఫామ్, ఎంత గొప్ప ప్లాట్ఫామ్ ఇది. ఇక్కడ బ్లేమ్ చేయడానికి ఏమి ఉండదండి. తప్పు కానీ లేకపోతే దాన్ని యూజ్ చేసుకోవడం కానీ అంతా మన చేతుల్లోనే ఉంటుంది, మన డెసిషన్సే అంతే తప్ప అది బ్యూటిఫుల్ ఇండస్ట్రీ. నేను దీన్ని నేర్చుకుంది ఏంటంటే మనం ఏదైనా పొరపాటు ఉంటే మనలో ఉండాలి, కానీ ఇండస్ట్రీలో ఎలాంటి ఇది లేదు, పార్షియాలిటీ ఉండదు ఇక్కడ, ఓన్లీ సక్సెస్. అది మనం ఎలా తీసుకోవాలా సక్సెస్ అనే దానికి మన కాన్స్టెంట్ ఎఫర్ట్స్ అవ్వచ్చు. రాంగ్ డెసిషన్ తీసుకుంటే దెబ్బతింటాం, మంచి డెసిషన్ తీసుకుంటే కరెక్ట్గా ఇది అవుతాం. దట్స్ ఇట్. ప్రాసెస్లో మనం ఎన్నో నేర్చుకుంటాం కదా సార్, కానీ మనం యాక్చువల్గా డౌన్ ఫేజ్లో, డౌన్ మూమెంట్లో ఉన్నప్పుడు మాత్రం మనకి ఇవన్నీ స్ఫురించవు. ఒక్కోసారి ఏంటంటే ఇట్ ఇస్ లైక్ ఎయిదర్ సెల్ఫ్ బ్లేమ్ ఉంటుంది, లేకపోతే వేరే వాళ్ళని బ్లేమ్ చేయడం ఉంటుంది. ఈ రెండే ఉంటాయి. బట్ ఆ పర్టికులర్ ఆ ఫేజ్లో వాట్ వాజ్ యాక్చువల్ లెర్నింగ్ అండి? ఫెయిల్యూర్ అప్పుడు అండి, ఫెయిల్యూర్ డెఫినెట్గా సిరీస్ ఆఫ్ ఫెయిల్యూర్స్ వచ్చాయి మీకు. ఆగడు డెఫినెట్గా. సో అప్పుడు డెఫినెట్గా ఓకే, అందుకనే కొంచెం గ్యాప్ తీసుకున్నాను నేను. కావాలని కొంత కోవిడ్ అవ్వచ్చు, కొంచెం ఆగి ఓహో అంటే అదే ఆడియన్స్ పెద్ద హిట్స్ ఇచ్చారు నాకు. సో అదే ఆడియన్స్ రిజెక్ట్ చేశారు కొన్ని ఫిలిమ్స్. రీజన్ ఏంటి అని అంటే థీములు రిపీట్ అవుతున్నాయి. మీరు అన్నారు ఇందాక వెంకీని ఇప్పటికీ చూస్తున్నారు అంటే నా కామెడీని, నా శైలిని ఇష్టపడుతున్నారు, కానీ థీములు రిపీట్ అవుతున్నాయని ఫీల్ అయ్యారు అనే విషయాన్ని రియలైజ్ అయినా. సో నాతో పాటు చాలామంది అదే టెంప్లెట్లో సినిమాలు చేయడం వల్ల అది మొనాటనీ వచ్చింది. అందుకనే ఒక ఫ్రెష్ థీమ్ తీసుకుని ఇక నుంచి ఫ్రెష్ థీములతో వెళ్ళాలి. ఫ్రెష్ థీమ్లో కూడా నా నుంచి ఆ ఎంటర్టైన్మెంటు అవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి వాటిని బ్లెండ్ చేయడం కొంచెం టఫెస్ట్ జాబ్. దానికి కొంచెం టైం పట్టింది.
ఆ టైం పట్టుకుని విశ్వం ఫిల్మ్ చేశాను. సో మరి ఈ రెపిటేషన్ ఉండకూడదు అని అనుకున్నప్పుడు ఆ ట్రైన్ సీక్వెన్స్ అన్నది ఇట్స్ అన్ వెరీ 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 సిగ్నిఫికెంట్ సిగ్నేచర్ ఆఫ్ శ్రీను వైట్ల. సో అది రిపీట్ చేస్తున్నప్పుడు ఒక ఫియర్ కోషంట్ అన్నది లేకుండేనా మీకు? అంటే ఇట్ ఇస్ నాట్ యాక్సెప్ట్ బికాస్ అది కూడా హాఫ్ అన్ అవర్ బ్లాక్ అని చెప్తున్నారు. దట్స్ వాట్ ఐ హర్డ్. మీరు సినిమా చూస్తారు కదండి. సో నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నానండి. ఏంటంటే రెపిటేటివ్ కాదండి, అది ట్రైన్ అనేది మన లైఫ్లో ఒక భాగం. రైట్. మన ట్రావెల్కి కొంతమంది వాళ్ళ ఎఫోర్డబిలిటీని బట్టి కొంతమంది ట్రైన్లో వెళ్తారు, కొంతమంది బస్సులో వెళ్తారు, కొంతమంది ఫ్లైట్లో వెళ్తారు. కొన్ని ప్లేసెస్ ఖచ్చితంగా ట్రైన్లోనే వెళ్ళాల్సి ఉంటాయి, బస్సులో వెళ్ళాల్సి ఉంటుంది. సో ప్రతి మనిషి ఆ ట్రావెల్తో కనెక్ట్ అయి ఉంటాడు. అది రెపిటేటివ్ కాదు. నేను ఒకవేళ కంటెంట్ రిపీట్ చేస్తుంటే కనుక రెపిటేటివ్ అవుతుంది. సో వెంకీ ట్రైన్ ఎపిసోడ్ సెపరేట్, ఇది సెపరేట్. అది ఒక ఫ్రీ ఫ్లోలో సరదాగా కుర్రాళ్ళు అలరి అలా ఉంటుంది. ఇందులో ఒక అండర్ కరెంట్ ఒక టెన్షన్ ఉంటుందండి. దాంతోపాటు హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. యాక్టర్స్ లైక్ వెన్నెల్ కిషోర్, విటి గణేష్, నరేష్ గారు, ప్రగతి గారు, అంటే హీరో గారితో పాటు వీళ్ళందరూ ఇంకా చాలామంది కమెడియన్స్, శకలక్ శంకర్, చమ్మక్ చంద్ర, అజయ్ ఘోష్, గిరి, ఇలా చాలామందిని అదేదో ఫోర్స్డ్గా పెట్టినట్టు కాకుండా ఆ క్యారెక్టర్స్ అన్నీ అందులో ఎందుకు వచ్చినాయి, ఎందుకు ట్రావెల్ అవుతున్నాయి, వాళ్ళకి దీనికి కనెక్షన్ ఏంటి అనేది తర్వాత వాళ్ళ జనరేట్ అయ్యే కామెడీ కానీ చాలా హిలేరియస్గా ఉంటుందని ఫీల్ అవుతాను. యా సార్, బట్ మీ మార్క్ కంటెంట్ ఏదైతే ఉందో, వెదర్ ఇట్ ఈస్ ఇమోషన్, కామెడీ, ఎంటర్టైన్మెంట్, ఎన్ని యాక్షన్ అన్నీ మీరు ఎంబైబ్ చేసి బ్రహ్మాండంగా చేస్తారు. ఎంబెడెడ్ హోల్సమ్ ఎంటర్టైనర్ మీ సినిమాలో. అఫ్ కోర్స్ కామెడీ డామినేట్ చేస్తుంది, బట్ యూ హ్యావ్ వెరీ గుడ్ స్వీట్ ఇమోషన్ సార్. డెఫినెట్గా ఎమోషన్ అనేది మనం విషయం గురించి మాట్లాడుకుంటే నేను ఎప్పుడు ఇంత ఎమోషనల్ డెప్త్ డీల్ చేయలేదు సినిమాల్లో. ఓకే, ఫ్రాంక్లీ సార్ ఫస్ట్ సినిమానే డీల్ చేశారు. అది నేను అంటే కమర్షియల్ ఫేవరెట్ అండి, అది నా ఫస్ట్ ఫిల్మ్. కమర్షియల్ ఫిల్మ్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడు ఇంత ఎమోషనల్ డెప్త్ నేను డీల్ చేయలేదు. ఓకే, సో అంత ఎమోషన్ ఈ సినిమాలో ఉంటుందండి. నాకు పర్సనల్గా ఎమోషన్ ఇష్టం. దూకుడు తీసుకుంటే చాలా మంచి ఎమోషనల్ సినిమా. అల్టిమేట్గా బయటకు వచ్చేటప్పటికి అన్నిటినీ కూడా నా కామెడీ డామినేట్ చేస్తుంటుంది. బికాస్ మనది ఏదైతే స్ట్రెంగ్త్ ఉంటుందో అది ఆటోమేటిక్గా అన్నింటినీ డామినేట్ చేస్తుంది. అది మనం ఎలా అనుకున్నా కూడా అదే ప్లస్ అదే మైనస్ కూడా అవుతుంటుంది. సో నేను రియలైజ్ ఏంటంటే ఈ స్ట్రెంగ్త్ ఏదైతే నాలో ఉందో, నా నుంచి ఏదైతే అల్టిమేట్గా కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, ఏ కథ తీసుకున్నా దాన్ని ఎంటర్టైనింగ్గా చెప్పాలనేది నాది ఎప్పుడూ లాంగ్ టైం డెసిషన్. ఇప్పటికీ కూడా ఆ డెసిషన్ నేను మార్చుకోలేదండి. థీములు మార్చుకోవాలి, ఫ్రెష్నెస్ ఇవ్వాలి. సో ఇది ఒక విషయం తీసుకుంటే చాలా సీరియస్ థీమే యాక్చువల్గా, లైక్ దూకుడు అంటే కథ కాదు, అలాగంటే కథ కాదు, ఇది వేరే కథ. సో ఒక ఇష్యూని తీసుకున్నాం దీంట్లో. నేను ఎప్పుడు ఇలాంటిది చేయలేదు, ఇలాంటి థీమ్ నేను ఎప్పుడు డీల్ చేయలేదు. ఒక ఇష్యూని తీసుకున్నాం, దీన్ని కూడా ఎంటర్టైనింగ్ ఎలా చెప్పాలి. ఓకే, సో ఇదే కథని నేను గోపీచంద్కి చెప్పినప్పుడు తను సూపర్ ఎక్సైటెడ్, స్టార్ట్ చేద్దాం సినిమా అని అన్నాడు. అన్న తర్వాత నేను 8 months టైం తీసుకున్నాను. ఎందుకనంటే ఈ కథను ఇలాగే వేరే డైరెక్టర్ చెప్తే చూస్తారు, కానీ ఇలాగే నేను చెప్తే చూడరు. ఎందుకు నా నుంచి ఎక్స్పెక్ట్ చేసి చాలా ఉంటాయి. రైట్, అంటే అంత హై వోల్టేజ్ ఎంటర్టైనర్స్ మన నుంచి వచ్చి ఉండటం వల్ల. సో అవన్నీ బ్లెండ్ చేయడానికి ఇట్ టుక్ టైం అండి, 8 months టైం పట్టింది. సార్ 2014 వాజ్ యువర్ ఇయర్ ఆఫ్ ఎక్సలెన్స్. అంటే అసలు అది దూకుడుతో దూసుకెళ్ళిపోయారు. 14 to 24 దిస్ 10 years మీరు మధ్యలో ఎన్ని సినిమాలు తీసినా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. అయితే ఈ 10 ఏళ్లలో నెరేటివ్స్ మారిపోయినాయి. ఫిలిం ఇండస్ట్రీకి రిలేటెడ్గా నెరేటివ్స్ హోల్ ఇండియా వైడ్ ఏ లాంగ్వేజ్ తీసుకోండి, నోబడీ స్టక్ ఇన్ వన్ ఫార్మాట్, ఒక కైండ్ ఆఫ్ వేలో సినిమాలు తీయాలి అని. ఆ రెపిటేటివ్నెస్ అవన్నీ పోయాయి. ఎవ్రీబడీ ఈజ్ ట్రయింగ్ సంథింగ్ న్యూ, డిఫరెంట్. అది సో ఈ 10 ఏళ్లలో మీరు చూసిన వరల్డ్ సినిమా అవ్వచ్చు, ఇండియన్ సినిమా అవ్వచ్చు, లేకపోతే మీ అండర్స్టాండింగ్ అవ్వచ్చు, వాట్ హ్యావ్ యూ రియలైజ్డ్ అండి? నేను టిల్ డేట్, అప్పుడు మీరు ఈ గ్యాప్ ఏదైతే అంటున్నారో గ్యాప్లో ఇప్పటి వరకు వచ్చిన ప్రతి ఆల్మోస్ట్ అన్ని, అంటే కొన్ని పక్కన పెడితే ఆల్మోస్ట్ అన్ని హిట్ ఫిల్మ్స్ కానీ, సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ కానీ, వెబ్ సిరీస్లు కానీ అన్నీ చూశానండి. మీరు అన్నట్టు నెరేటివ్స్ మారినమాట వాస్తవం. అంటే ఇదివరకు ఇప్పుడు డిఫరెన్స్ ఏంటంటే అండి, ఇప్పుడు ఫార్ములా అల్టిమేట్గా ఎనీ సక్సెస్ఫుల్ ఫిల్మ్ అందులో ఫార్ములా ఉంటుంది, ఫార్మాట్ ఉంటుంది, కానీ ఆ ఫార్మాట్ కనిపించదు మనకి, తెలియకుండా ఫార్మాట్ ఉంటుంది, అంత ప్రెడిక్టబుల్గా ఉండకూడదు. సో అది నేను బాగా అబ్జర్వ్ చేసిన విషయం. అంటే ఫార్మాట్ ఉండాలి, ఆ ఫార్మాట్ తెలియకూడదు మనం ఇట్లా ల్యాండ్ అవుతున్నాం అనేది. సో అవన్నీ ఆ ప్రికాషన్స్ అన్నీ తీసుకుని, అంటే మేకింగ్ పరంగా కానీ చాలా కంటెంపరీగానే విశ్వం ఫిల్మ్ ఉంటుందండి. పీపుల్ యూస్ టు యాక్సెప్ట్ ఎట్ అ పాయింట్ ఆఫ్ టైం. అంటే ఒక సిరీస్ ఆఫ్ ఫైట్స్, మంచి కామెడీ, అండ్ దెన్ ఒక ఐటమ్ సాంగ్, అండ్ దెన్ గ్రూప్ సాంగ్స్, అంటే అందరు కలిసి హీరో హీరోయిన్ అండ్ దట్స్ గ్రూప్ డాన్సర్స్. సో దిస్ కైండ్ ఆఫ్ సినిమా వీ ఎంజాయిడ్, వీ లవ్, వీ లైక్ వాచింగ్ దెమ్ ఆన్ స్క్రీన్. బట్ గత 10 ఏళ్లుగా అది కొంచెం తగ్గుతుంది, సన్నగిలుతుంది. అంటే దట్ కైండ్ ఆఫ్
ఎంటర్టైన్మెంట్ పీపుల్ డోంట్ వాంట్ నౌ. ఏదైనా ఒక టైం అండి. అంతకుముందు ఒక టెంప్లెట్ లో ఒక 10 ఏళ్ళు ఒక రాని సినిమాలు వచ్చింది, నాతో పాటు చాలా మంది చేశారు. కరెక్ట్. ఆ తర్వాత మళ్ళీ మారింది, ఇంకోటి వచ్చింది. ఒక టైం వచ్చేటప్పుడు దేని మీద ఒక మొనాటనీ వస్తుంది. సో ఇలాంటి టైంలో ఆడియన్స్ కనెక్ట్ అయ్యే ఒక థీమ్ తీసుకుని దాన్ని మీరు అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ని బ్లెండ్ చేస్తే కనుక ఎప్పుడు అది ఒక యూనివర్సల్ ఫిల్మ్ అవుతుంది, పెద్దగా హిట్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే. సో మీరు గతంలో తీసిన సినిమాల్లో ఏ ఎలిమెంట్ని లేకపోతే ఏ స్టీరియో టైప్ని మీరే బ్రేక్ చేశారు ఇప్పుడు ఈ సినిమాతో? అంటే నేను హీరో ప్లే చేసేవాడు నా సినిమాలో. ఓకే. ఫ్రమ్ డి నుంచి తీసుకుంటే అంతకుముందు లేదు. వెంకీ, దుబాయ్ సీను ఇలాంటి సినిమాల్లో లేదు. డి నుంచి నేను ఒక ప్లే స్టార్ట్ చేశాను. అంటే హీరో ఒక చోటుకు వచ్చి తన తెలివితేటలతో అందరిని బుడిని కొట్టించి సో వాటెవర్ బక్రా అంటారు ఏదన్నా చేసి తను అనుకున్నది సాధించడం అనేది ఒక టెంప్లెట్ అని అనుకుంటే ఆ టెంప్లెట్లో ఒక 10 years నడిచినాయండి ఫిల్మ్స్ అన్ని కూడా. నేను చాలా చేశాను, నాతో పాటు చాలా మంది చేశారు. సో అసలు నిజం చెప్పాలంటే మిమ్మల్ని చాలా మంది ఫాలో అయ్యారు యాక్చువల్గా ఆ టైంలో. ఆ స్పేస్ అట్లా ఉండిందండి అప్పట్లో. ఇట్ వాస్ లైక్ దట్. సో అది బ్రేక్ చేశారా? అది బ్రేక్ చేశాను డెఫినెట్గా. ఇందులో ప్లే ఉండదండి. నా ప్రీవియస్ ఫిల్మ్స్ వెంకీ, దుబాయ్ సీన్ ఇట్లా ఎందులోనూ ప్లే ఉండదు. ప్లే స్టార్ట్ అయింది ఫ్రమ్ డి స్టార్ట్ చేసి ఇందులో ప్లే ఉండదు, బట్ హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అదే వింటేజ్ అని ఉంటారు నా కమెంట్స్లో పెడుతుంటారు, అది కావాలని. ఐమ్ గ్లాడ్ అండి. ఇప్పుడు జనరేషన్ కూడా అది అంత ఇష్టపడుతున్నారు ఆ కామెడీని అంటే కనుక. సో ఈ సినిమాలో నేను చేసింది అగైన్ మళ్ళీ అదే. అంటే ఒక ప్రాసలు ఉండవు, ఫోర్స్ డైలాగ్స్ ఉండవు, అంటే సిచ్యువేషన్లోనే కామెడీ ఉంటుంది. యాక్టర్స్ జస్ట్ బిహేవ్ చేయాలి అంతే తప్ప ఈ ఫోర్స్ పర్ఫార్మెన్సెస్ కానీ ఇవేమి ఉండవు. అది ఇష్టపడుతున్నారు కాబట్టి అది నేను మళ్ళీ అగైన్ ఈ సినిమాలో విషయం అలా చేశాను. ఐ షుడ్ టెల్ వన్ థింగ్ హియర్ అండి. మై డాటర్ నిన్న మీ సినిమాల్లో ఎప్పుడో వెంకీ, దుబాయ్ సీను, బాద్షా ఆ సినిమాల్లోని డైలాగులు అసలు ఒక కంప్లీట్ ఒక 10 minutes ఉన్న ఒక సీన్ షీఈ్ జస్ట్ లిటరలీ టెలింగ్ ఇట్ అవుట్. ఐ వాజ్ షాక్డ్. ఇప్పుడు జనరేషన్ ఎంత రిమెంబర్ చేసుకుంటున్నారు అప్పటి సినిమాల్లోని, మీ సినిమాల్లోని ఆ డైలాగులు, ఆ సీన్లు, సీన్ టు సీన్. అంటే నిజంగా బ్లెస్డ్ అండి. అంటే ఇన్ని రోజులు అలాగా మేము అప్పుడు చేసిన వర్క్ అంతా ఇంకా అలా అప్రిషియేట్ అవుతుంది, అంటే మెచ్యూర్ అవుతుంది. అది చాలా సంతోషంగా ఉంటుంది. మీ సినిమాల్లో ఒక సిరీస్ ఆఫ్ సినిమాల్లో కొంతమంది రెగ్యులర్గా ఉన్న కామెడీ యాక్టర్స్ ఉండేవాళ్ళు, బట్ దే ఆర్ నాట్ దేర్ నౌ. ఇప్పుడు చాలా మంది చనిపోయారు. డూ యూ మిస్ దెమ్ సార్? అంటే ద ప్యాకేజ్ కదా సార్ వాళ్ళందరూ, దే వర్ దేర్ ఇన్ ఎవ్రీ ఫిలిం. వాళ్ళతో నాకు యాక్టర్ డైరెక్టర్ రిలేషన్ మాత్రమే కాదండి, వాళ్ళందరితో చూసుకుంటే ఎంఎస్ గారితో కానీ, జయప్రకాష్ రెడ్డి గారితో కానీ, మల్లికార్జునరావు గారు, శ్రీహరి, ఇంకా చాలామంది యాక్టర్, ఏవిఎస్ గారు, వీళ్ళందరూ బ్రిలియంట్ యాక్టర్స్ అండి. అంటే పొద్దున్నే నేను సీన్ వాళ్ళకి వినిపిస్తున్నప్పుడు ఒక అల్లరి ఉండేది, ఒక ఎనర్జీ ఉండేది. అందరూ బ్రేక్ఫాస్ట్ చేసి సరదా కూర్చుని ఆ సీన్స్ చెప్తున్నప్పుడు ఒక పర్సనల్ ఇంటరాక్షన్ కూడా వాళ్ళతో ఎక్కువ నాకు. సో వాళ్ళందరినీ ప్రతిరోజు మిస్ అవుతాను, ఎప్పుడు మిస్ అవుతాను. అవి ఏదైతే ఆ మీమ్స్ ఎన్ని వస్తుంటాయో అవి చూసినప్పుడు అన్ని గుర్తు వస్తుంటాయి, మిస్ అవుతుంటానండి. సార్ మీరు గతంలో ఒకసారి ఒక ఇంటర్వ్యూలో నేను చూశాను, ఒక యాక్టర్ని మైండ్లో పెట్టుకొని నేను ఐ డెవలప్ మై కాంటెంట్ అండ్ స్టోరీ అండ్ ఐ డ్రైవ్ టువర్డ్స్ దట్ అని చెప్పారు. ఇప్పుడు ఏమన్నా అది మారిందా సార్? అంటే ముందు కథ రాసుకొని యాక్టర్ని దృష్టిలో పెట్టుకొని కథ రాస్తున్నారు ఇప్పుడు కూడా, లేకపోతే కథ రాసి దానికి యాక్టర్ని ఫిట్ చేస్తున్నారు? రెండు చేస్తున్నానండి. యాక్చువల్గా నేను కొన్ని కథలు చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు అవి ర్యాండమ్గా ఒక ఐడియల్గా అది చేసి ఒక గ్రాఫ్ చేస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది యాక్టర్ ఇందులో ఫిట్ అవుతాడని. సో లేకపోతే ఇంకా తను ఆల్టర్నేటివ్స్గా కూడా ఉంటుంది. అలా చేసుకున్నాను. ఈ పర్టికులర్ విషయం అనే కథ మాత్రం గోపీచంద్ని దృష్టిలో పెట్టుకుని చేసిన కథ అండి. ఇది 2 విధాలుగానే చేయాల్సి ఉంటుంది. కంప్లీట్ గోపీచంద్ దృష్టిలో పెట్టుకున్నాను. సేమ్ టైం నా నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏది మిస్ అవ్వకుండా ఈ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యానండి. సో వాట్ చేంజెస్ ఇన్ లైఫ్ ఇఫ్ దర్ ఈస్ అ సిరీస్ ఆఫ్ సక్సెస్? వాట్ చేంజెస్ ఇన్ లైఫ్ ఇఫ్ దర్ ఇస్ సిరీస్ ఆఫ్ ఫెయిల్యూర్స్? పర్సనల్ లైఫ్ అవ్వచ్చు, కెరియర్ విషయంలో అవ్వచ్చు, మిమ్మల్ని జనాలు చూసే విషయంలో అవ్వచ్చు, ఇండస్ట్రీ మిమ్మల్ని పర్సీవ్ చేసే విషయంలో అవ్వచ్చు, ఏదైనా వాట్ ఎవర్. అంటే దీనికి నేను ఏదో కావాలని ఆన్సర్ చెప్తున్నానని నన్ను కాదండి, అది సహజం. నాకనే కాదు, ఎవరికైనా సహజం. బట్ నేను ఎప్పుడు కూడా నాలో ఉన్న మెంటాలిటీ ఏంటంటే అండి, చాలా డిటాచ్డ్గానే ఉంటాను. నేను ఇప్పుడు ఫుల్ హైలో ఉన్నప్పుడు కానీ స్పిరిచువల్ కాదండి, డిటాచ్డ్. అంటే నాకు రియాలిటీ తెలుసు. సినిమా ఇండస్ట్రీకి చిన్నప్పుడు వచ్చేసాను. నాకు అసలు చాలా చిన్న ఏజ్లో, ఒక 18 years ఏజ్లో నేను ఇండస్ట్రీకి వచ్చాను. అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాను, ఎన్నో చూసుంటాను. కాబట్టి ఒక లాంటిది సెట్ చేసుకున్నాను నేను నా మైండ్లోనే. దానివల్ల నాకు ఎక్కడ ఇబ్బంది అని అనిపించదు. సో నేను ఎక్కడ హ్యూమిలేషన్స్ ఫేస్ చేయలేదు ఫ్రాంక్లీ. ఎందుకంటే నాకు
నాకు తెలిసిపోతూ ఉంటుంది, నేను అర్థమవుతూ ఉంటుంది. నాకు అలాంటిది ఏం లేదండి. అంటే కానీ సక్సెస్ వచ్చినప్పుడు హైలో ఉంటాం కదా సార్, అప్పుడు కూడా ఈ కాన్షియస్నెస్ ఉంటుందా మీకు? అంటే ఇది ఎప్పటికన్నా పడుతుంది, ఇది ఎప్పుడు ఇలాగే ఉండదు అని నిజంగా ఉంటుందా సార్? ఖచ్చితంగా ఉంటుందండి. ఇది ఎంత నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను కదండి, తెలుసు కదా. అంటే అది కూడా కాదండి, మన యాటిట్యూడ్. నాకు ఆ గ్రీడ్ లేదు, నన్ను అందరూ గుర్తించాలి, నా గురించి పొగుడుతూ ఉండాలి, అలాంటిది నాకు అది లేదు. నేను ఎప్పుడు అదిలో ఉండాలి అలాంటి నాకు ఏ ఇంట్రెస్ట్ నాకు అలాంటివి లేవు నాకు. ఓకే, నేను కంటెంటెడ్, ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. అంటే సినిమా తీసుకున్న డెసిషన్ సినిమాలోకి రావటం, అది ఆ డెసిషన్ అనేది బ్రిలియంట్ డెసిషన్ నేను తీసుకున్నదని నాకు ఉంది కాబట్టి నాకు ఎలాంటి ఇది లేదండి. అన్ని కథలు మీరే రాసుకుంటారు కదా సార్ మోస్ట్లీ? మీ సినిమా ఒక అందరి వాడు లాంటివి 1-2-3 తప్ప యూజువల్లీ మోస్ట్ ఆఫ్ యువర్ ఫిల్మ్స్. అవునండి. యూ డోంట్ టేక్ ప్రైడ్ అండి? ప్రైడ్ అంటే నాకు అది ఎలా ఉంటుందంటే అండి, ఇప్పుడు రైటర్స్ ఫ్రాంక్లీ తగ్గిపోయారండి. అంటే ఒక కథ ఇచ్చి ఎవరికైనా సరే కొంచెం అది ఉంటే వాళ్ళు డైరెక్టర్సే అవుతున్నారు. ఇప్పుడు ఎవరికి వాళ్ళు రాసుకోకపోతే సినిమాలు తీయడం కష్టం. సో లక్కీలీ నేను బేసిక్గా నాలో రైటర్ ఉన్నాడు కాబట్టి ఇంకా నేను సినిమాలు చేయగలుగుతున్నాను. మీరు ఒక రైటర్ ఉన్నాడు, కానీ మీలో ఎవరున్నారు సార్? అంటే ఇంత అద్భుతంగా కామెడీ రాస్తారు కదా, ఆర్ యూ బేసికలీ ఆల్సో లైక్ దాట్? బికాస్ నేను మిమ్మల్ని ఎప్పుడు కలిసినా కూడా యు ఆర్ వెరీ కంపోజ్డ్, సాఫ్ట్, వెరీ సీరియస్. అంటే యు ఆర్ నాట్ వెంట జోక్స్ క్రాక్ చేసే ఆ టైప్ మనిషిని నేను ఎప్పుడు చూడలేదు మీలో, నేను చూడలేదు. సో మీరు మరి వాట్ ఆర్ యూ యాక్చువల్లీ? ఇంత అద్భుతమైన కామెడీ మీరు అసలు ఎలా క్రియేట్ చేయగలుగుతున్నారు? అంటిల్ అన్లెస్ యు ఆర్ నాట్ దట్. 100% నాలో విపరీతమైన సెన్స్ ఆఫ్ సెటైర్ అన్నీ ఉంటుంది, నా క్యారెక్టర్ అదే. అవునా? బట్ ఏంటంటే అది బయట వాళ్ళు చాలామంది చాలా సీరియస్గా అనిపిస్తాను. నేను ఇంత సీరియస్గా అనిపించినా ఎప్పుడు ఏదో నేను కామెడీ గురించి ఆలోచించడంలోనే సీరియస్గా ఉంటాను, అంతే తప్ప నేను సీరియస్ క్యారెక్టర్ కాదండి. అవునా? నేను చాలా సరదాగా ఉంటాను. అసలు ఎప్పుడు మీలో ఆ సర్కాజము, వెటకారము, ఆ కామెడీ చూడలేదు సార్. నా సర్కిల్కి తెలుస్తుంది, నాతో ట్రావెల్ మీలో ఉన్న గ్రూప్తోనే మీరు అది చూపిస్తారు మీ విశ్వరూపం. నేను కొత్త వాళ్ళతో కొంచెం మొమ్మాటంగా ఉంటాను. ఓకే, నాతో కనెక్ట్ అయిన వాళ్ళు అందరికీ తెలుసు, నేను ఇంకా అందులోనే ఉంటాను. నేను సెటైర్ అది సరదా అంతే, నవ్వుతూ నవ్వించు అలా ఉంటుంది. యా, మీ మోడస్ ఆపరెండి ఏంటంటే ఏం చెప్తారు సార్? అంటే వెన్ యూ స్టార్ట్ రైటింగ్ ముందు కథ రాసుకుంటారా? ఫస్ట్ ఒక పేజ్లో కథ రాసుకుంటారా, లేకపోతే అంతా ఒకేసారి రాసేస్తారు? ఫస్ట్ ఒక ఐడియా వస్తుందండి, ఒక ఐడియా అలాంటిది, ఒక ఐడియాని ఎగ్జైట్ అవుతాం. కొన్ని ఐడియాలు సస్టైన్ అవుతాయి, కొన్ని ఐడియాలు ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఇది వర్కౌట్ అవుతుందని ఆపేస్తుంటాం. ఓకే, సో అట్లా ఒక ఐడియా వచ్చినప్పుడు మనం ఎగ్జైట్ అయినప్పుడు ఆ ఎగ్జైట్మెంట్ ఎంత ఉంది. సో అది ఎక్కువ రోజులు మన ఎగ్జైట్ చేస్తుంది అని అనుకున్నప్పుడు డెఫినెట్గా దీని మీద వర్క్ చేయొచ్చు అని అనుకున్నప్పుడు స్టార్ట్ చేస్తాం, దాన్ని డెవలప్ చేస్తాం ఒక ఫార్మాట్. ఆ తర్వాత జాయిన్ చేసుకుంటాం, కొంతమంది రైటర్స్ని జాయిన్ చేసుకుంటాం. సో జాయిన్ చేసుకుని దాన్ని ఫుల్ ఫ్లెజ్గా డెవలప్ చేసి అలా చేయడం. యువర్ టీమ్ కూడా ఎప్పటి నుంచో మీతో వర్క్ చేసిన వాళ్ళు ఇంకా మీతోనే స్టిక్ అయి ఉన్నారు. గోపి మోహన్, ఏంటి సార్ మీ ఇద్దరి మధ్య ఉన్న ఆ కనెక్ట్? అంటే మీరు ఏం రాస్తే ఆయనకు అర్థమైపోతుందా, లేకపోతే ఆయన చెప్పేది మీరు కనెక్ట్ అవుతారా? ఏంటి అండర్స్టాండింగ్ ఏంటి? నేను ఒక ఐడియాగా చెప్పినప్పుడే గోపికి అర్థం ఈ సినిమా ఎలా తీసుకెళ్తారు ఈయన అనేది. ఓకే, అలాగే గోపి ఏదైనా నాకు థాట్ చెప్పినప్పుడు, సో గోపి చెప్పిన థాట్ తన మనసులో ఏముంది అనేది ఫుల్గా నాకు చెప్పక్కర్లేదు, ఎంత చెప్తే చాలు నేను పట్టుకుంటాను. ఓహో ఇలా ఏదో ఆలోచిస్తున్నాడు అనేది ఆ వేవ్ లెంగ్త్ మ్యాచ్ అవటం, సెన్సిబిలిటీస్ మ్యాచ్ అవటం వల్ల నాతో ఎక్కువ గోపి మోహన్ ట్రావెల్ అయ్యాడు. బట్ బెస్ట్ అట్రిబ్యూట్ ఏంటి గోపి మోహన్ అంటే ఏం చెప్తారు సార్? గోపి మోహన్ చాలా వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ ఎనాలిసిస్ అండి, అది బాగా చెప్తాడు అండ్ అనలైజ్ చేస్తాడు, అది నాకు బాగా నచ్చుతుంది. ఇప్పుడు మీ థాట్ ప్రాసెస్ ఎట్లా ఉంది అంటే ఇప్పుడు రాబోయే సినిమాలు మీరు ఇప్పుడు ఆల్రెడీ 3-4 కథలు ఉన్నాయని చెప్తున్నారు, ఇవి కూడా మీరు యాక్టర్స్ని, స్టార్స్ని దృష్టిలో పెట్టుకొని చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే కథ పరంగా వెళ్దాం? బికాస్ యాజ్ ఎ సెడ్ నెరేటివ్స్ హ్యావ్ చేంజ్డ్. ఇప్పుడు ఆ సినిమాకి ఎవరు ఫిట్ అవుతారో వాళ్ళని పెట్టుకోవాలి. నాకు ఇప్పుడు ఇమ్మీడియట్గా ఒక 3 కథలు ఉన్నాయండి. 3 కథలలో 2 స్టోరీస్కి డెఫినెట్గా స్టార్స్ రిక్వైర్డ్. దానికి ఒక కథ నేను ట్విట్టర్లో కానీ అక్కడ కమెంట్స్లో చదువుతున్నప్పుడు అందరూ మీరు ఏం చెప్తున్నారంటే స్టార్ట్ టు ఫినిష్ అసలు మీరు ఏ కథ మీద లోడ్ వేయకుండా నవ్వించండి, లైక్ వెంకీ, దుబాయ్ సీన్, అవి కథలుగా పెద్దగా ఉండవు, అలా మీరు ఒక సినిమా చేయండి, స్టార్ట్ టు ఫినిష్ నవ్వులే కావాలి మాకు అని అంటున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే కాకుండా అది నన్ను బాగా ఇది చేస్తుంది. ఒక ఐడియా వచ్చిందండి, ఐడియాని డెవలప్ చేశాను, ఒక ఫార్మాట్ వచ్చింది, అది చాలా ఎక్సైట్మెంట్ ఇస్తుంది ఇప్పుడు నాకు. సో అంటే స్టార్ట్ టు ఫినిష్ నవ్వులు ఉంటాయి,
అలాంటి ఒక ఫిల్మ్ ఇమ్మీడియట్గా చేయాలని నా మనసులో ఉందండి. దానికి అంటే దానికి పెద్ద స్టార్ రిక్వైర్డ్ కాదు, న్యూ కమర్స్ కూడా ఎవరైనా ఓకే దానికి. సో కాకపోతే కొంచెం ఒక రేంజ్ ఉన్న హీరో దొరికితే కొంచెం ట్రీట్మెంట్ స్టైల్ మారుతుంది అంతే, అంతకు మించి ఆ కథ కథగానే ఉంటుంది. అది నన్ను బాగా ఎగ్జైట్ చేస్తుంది. అలాంటి ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ అగైన్ నన్ను నుంచి చూస్తారు. సార్ అదర్ దెన్ కామెడీ మీ స్ట్రెంగ్త్ ఏంటంటే ఏం చెప్తారు సార్ వెన్ యూర్ రైటింగ్? ఫ్రాంక్లీ అన్నీ చేయగలను అనుకుంటానండి, అందుకే నా సినిమాలు అన్నీ కనిపిస్తాయి మీకు. కానీ కామెడీ డామినేట్ చేసేస్తుంటుంది నాకు ఇప్పుడు. మీరు దూకుడు కానీ భాష కానీ ఇవన్నీ చూసుకుంటే చాలా హై వోల్టేజ్ యాక్షన్ ఉంటుంది, ఏమున్నా ఎమోషన్ ఉంటుంది, ఏమున్నా కూడా కామెడీ గురించే మాట్లాడతారు. సో అది కోర్ స్ట్రెంగ్త్ ఉంటుంది కదండి, అది ఎప్పుడు డామినేట్ చేస్తుంది. నేను ఫ్రాంక్లీ అన్నీ చేస్తాను, అందుకని అది జస్ట్ కామెడీ సినిమా అని చెప్పలేరు మీరు. అంటే స్టార్స్తో అందరితో కూడా చేశాను కదా నేను. సో ఒక యూనివర్సల్గా సినిమాని ట్రీట్ చేయడానికి ట్రై చేస్తానండి, అందులో అన్ని ఎలిమెంట్స్ ఉండడానికి. సో అన్నీ చేయగలుగుతాను అనుకుంటాను. సూపర్. సో వైల్ వీఆర్ గ్రోయింగ్ యాక్చువల్లీ ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అరే ఈ పర్టికులర్ ఫేజ్ ఇంకొంచెం ఇలా ఉండుంటే బాగుండేది కదా, లేకపోతే ఇది ఇంకొంచెం బెటర్గా చేసి ఉంటే బాగుండేది కదా అని అనిపిస్తుంటుంది ఒక్కసారి నాకైనా. ఇప్పుడు నేను చేసిన ఇంటర్వ్యూ సార్ 8 ఏళ్ల క్రితం చూస్తుంది, నేను ఇప్పుడు చూస్తే ఇదేంటి ఇలా చేశాను, ఇంకొంచెం డిఫరెంట్గా చేసి ఉంటే బాగుండేది కదా. సో అట్లా ఎప్పుడన్నా మీకు మీ సినిమాల్లో డెఫినెట్గా డెసిషన్స్ పట్ల రిగ్రెట్ లేదంటాం అబద్ధం అవుతుంది. కొన్ని డెసిషన్స్ అలా తీసుకుని ఉండాల్సింది కాదు అని ఉంటాయి కదండి, అది డెఫినెట్గా ఉంటుంది. ఓవరాల్గా మీరు ఇందాక అడిగినప్పుడు ఐ నో రిగ్రెట్స్ అని చెప్పాను, ఎందుకంటే బట్ పర్టికులర్ డెసిషన్స్ ఉంటాయి. ఆగడు విషయంలో నా డెసిషన్ నేను ఇప్పటికీ రిగ్రెట్ అవుతాను, ఎందుకనంటే అది మొత్తం ఆ సినిమాలో ప్రతి డెసిషన్ ఎవ్రీథింగ్ అన్నీ నావే, దానికి ఎవరు బాధ్యులు కాదు. నేను ఏదనుకుంటే అది చేయగలిగే పొజిషన్లో ఉన్నప్పుడు నేను అలాంటి డెసిషన్ ఎందుకు తీసుకున్నాను అనే దానికి ఒక రీజన్ ఉంటుంది. ఆ రీజన్ నాకు స్టూపిడ్గా అనిపిస్తుంటుంది ఈరోజు. నేను దూకుడు తర్వాత మహేష్ బాబు ఇంకొక కథ చెప్పాను, భాష జరుగుతున్న టైంలో, భాష బ్యాంకాక్లో షెడ్యూల్ జరుగుతున్న టైంలో అక్కడ నాకు ఒక ఐడియా వచ్చి దాన్ని కొంచెం ఎగ్జైట్ చేస్తే ఒక 3-4 డేస్ తర్వాత దాని మీద కొంచెం ట్రావెల్ అయ్యి అది నేను మహేష్ బాబుకి చెప్పాను, ఫోన్లోనే చెప్పాను. ఫోన్లోనే తను సూపర్ ఎగ్జైటెడ్. అది నేను ఇండియాకి వచ్చిన తర్వాత మళ్ళీ తనకు ఒకసారి మొత్తం చెప్పినప్పుడు తను చాలా ఎగ్జైటెడ్. సో మనం దూకుడు తర్వాత ఇలాంటిదే చేయాలని అన్నాను, అదే చేద్దామని అనుకున్నాం. ఫిక్స్ అయిన టైంలో ప్రొడ్యూసర్స్ నా ఫ్రెండ్స్ చిన్న వాళ్ళకి ఒక ఏదో హార్డీల్ వచ్చింది, కొంచెం ఫినాన్షియల్గా మళ్ళీ వాళ్ళకి ఇది బర్డెన్ అవుతుంది, అంటే వెరీ బిగ్ స్పాన్ దాన్ దూకుడు బర్డెన్ అవుతుంది అని ఆలోచించి నేను తీసుకున్న డెసిషన్ అంత ఎగ్జైట్ చేసిన కథను పక్కన పెట్టి ఒక సింపుల్గా ఫిల్మ్ చేద్దాం చిన్న రూరల్ బ్యాక్ డ్రాప్లో అని ఆగడు ఐడియా తీసుకున్నాను. సో అది నన్ను ఇప్పటికీ నేను రిగ్రెట్ అయ్యేది డెసిషన్స్లో మేజర్ అదేనండి. తర్వాత రిలీజ్ అయిన సినిమాలు ఏవి ఆడకపోయినా మీకు అంత రిగ్రెట్ అనిపించలేదా? ఎప్పుడు లేదు, ఓన్లీ ఆగడు విషయం ఆగడే రిగ్రెట్. నాకు ఏ సినిమాలో నేను రిగ్రెట్ అవ్వాలా, ఆగడు నన్ను డిస్టర్బ్ చేసింది. సార్ ఇంకొకటి, ఒక సొసైటల్ ఇష్యూని ఎప్పుడు అండర్ కరెంట్గా మీరు చూపిస్తుంటారు మీ సినిమాల్లో. ఇప్పుడు దుబాయ్ సీను ఏంటి, గ్రీడ్, దుబాయ్కి వెళ్ళిపోవాలి, ఏదో సంపాదించాలి, ఏదేదో తెచ్చేయాలి అని ఒక గ్రీడ్, ఒక మనిషిలో ఉన్న ఒక గ్రీడ్ అన్నది ఎక్కడదా తీసుకెళ్తుంది అన్నది కామికల్గా చేపిస్తూ టువర్డ్స్ ఎండ్ యూ గేవ్ అ మెసేజ్, అంటే అండర్ కరెంట్ మెసేజ్ ఒకటి ఉంటుంది. ఈవెన్ దూకుడు విషయం అవ్వచ్చు, వెంకి, ఏదైనా సరే ఒక మనిషిలో ఉన్న ఒక ఈ అరిషడ్ వర్గాల్లో ఒక కోరిక అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు, అది మీరు ఎలిమెంట్గా తీసుకొని ట్రీట్ చేస్తున్నారు. సార్ ఎప్పుడైనా మీ వ్యక్తిగత జీవితంలో కానీ నాకు మీరు చూసిన చుట్టుపక్కల ఉన్న మనుషుల్లో కానీ ఇలాంటివి మీరు నోటీస్ చేశారా? అంటే ఇలాంటి ఒక అట్రిబ్యూట్స్ విచ్ ఆర్ లైక్ దీన్ని కథావస్తుగా వాడాలనుకుంటే 100% ఏదో ఇంపాక్ట్ క్రియేట్ చేసి ఉంటుంది మీ లైఫ్లో. ఒక టైంలో అందరూ అల్లరి సరదాగా ఉంటూ ఉంటారు, అలాంటి మనిషిలో ఒక రియలైజేషన్ కానీ అదే కదా గ్రాఫ్, అది రావటం, అది నేను చూస్తాను. ఈ అలరంతా చేసిన తర్వాత వాళ్ళు రైట్ రూట్లోకి ఎలా ఎంటర్ అవుతారు, ఎలాంటి సిచ్యువేషన్లో రైట్ రూట్లోకి వస్తారు, ఇదొక ఇన్సిడెంట్ మారుస్తుంది. అక్కడి నుంచి ఫైనల్గా ఎలా బెటర్గా ల్యాండ్ అయ్యారు, ఇది గ్రాఫ్ అంతే. కరెక్టే. అంటే వీటిలో కూడా మనుషుల్లో ఒక హీరోని ఆ రోజుల్లోనే మీరు, అంటే ఈ మధ్య హీరోలన్నీ కొంచెం గ్రేగా చూపిస్తున్నారు సార్. నేను అనేది 15 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం మీరు తీసినప్పుడే హీరో ఇస్ నాట్ పర్ఫెక్ట్ అని చూపించారు. మీ చాలా సినిమాల్లో హీరో ఒక్క మంచి గుణం ఉండదు వాడికి. నేను ఒక టైంలో అనుకున్నాను, అన్నీ వెంకీ, దుబాయ్ సీను కానీ డి ఇవన్నీ చేస్తున్నప్పుడు అన్ని బ్యాడ్ బాయ్ కల్చరే ఉంటుంది అంతా. అంటే అది నేనేనేమో బహుశా. సో బ్యాడ్ బాయ్ కల్చరే ఉంటుంది. సో ఫ్రాంక్గా నేను కొంచెం చేంజ్ చేసింది రెడీ నుంచి మార్చాను. రెడీలో ఎప్పుడు ఇది అవుతుంది,
సో కొంచెం యూనివర్సల్గా ఫ్యామిలీస్ కూడా కనెక్ట్ అవ్వాలి మనకని అంటే హీరోలో కొంచెం గుడ్ క్వాలిటీస్ కూడా ఉండాలి అనేది రెడీలో అది తీసుకున్నాను. కొంచెం క్యారెక్టరేషన్ చేంజ్ చేశాను. అందులో కూడా ఇనిషియల్గా కొంచెం అల్లరి ఉంటుంది, వాడు ఎప్పుడు రైట్ సైడే ఉంటాడు. కొంచెం రైట్ సైడ్ ఉంటాడు. రైట్, కరెక్ట్. సార్ మీరు తీసిన ఇప్పటి సినిమాల్లోని ఒక ఫేవరెట్ ఒక 2-3 బ్లాక్స్ ఏంటి అంటే ఏం చెప్తారు సార్? అదర్ దెన్ ద వెంకీ బ్లాక్, దట్ ఈస్ అది వదిలేండి, అది హిస్టారిక్ బ్లాక్. అది కాకుండా దూకుడులో రియాలిటీ షో కానీ, భాషలో డ్రీమ్ మెషిన్ కానీ, పర్టికులర్గా రెడీలో వాడికి పవర్స్ ఉన్నాయని వాడితోటే నమ్మించటం, వాడికి డౌట్ తెప్పించేయటం అనేది బ్రహ్మానందం గారికి. ఆయనకి పవర్స్ ఉన్నాయని ఆయన్ని నమ్మించితే అతన్ని బిలీవ్ చేయటం, ఇవన్నీ చాలా రేజరేట్ అండి. దాని మీద సినిమాలు నడిచినాయి. వెరీ నైస్. ఐ డోంట్ నో హౌ యూ గెట్ దోస్ ఐడియాస్. అవి చేయడం కూడా చాలా కష్టం. కామెడీని సరిగ్గా డీల్ చేయకపోతే ఫోల్డర్ అయిపోతుంది. కామెడీలో లాజిక్ ఉండాలి స్ట్రాంగ్గా. ఆ లాజిక్ ఆడియన్స్ కన్విన్స్ అయితే కనెక్ట్ అవుతారు కామెడీకి, లేకపోతే అది ఫోల్డర్ కింద ఫీల్ అవుతారు. ఎస్పెషల్లీ మీరు వేరే వేరే సినిమాల్లోని బాగా జనాల్లోకి వెళ్ళిపోయిన కొన్ని స్ట్రాంగ్ డైలాగులు కూడా తీసుకొని మీరు చేశారు. ఛత్రపతి డైలాగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ బాద్షా, దట్ ఈస్ అసలు వన్ ఆఫ్ ది బెస్ట్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సీన్స్ నాకు తెలిసి బ్రహ్మానందం గారితో. డ్రీమ్లో ఉన్నాను, ఫుల్ హైలో ఉంటాడు ఆయన అక్కడ. ఆయనకి సప్రెస్డ్ ఇది ఉంటాయి కదా, ఒకసారి ఓపెన్ అయిపోతాడు. రైట్. ఇంతమంది క్యారెక్టర్స్ ఒకే ఫ్రేమ్లో ఒక 10-15 మంది ఎట్ ఎ టైం కామెడీ చేయటం అన్నది ఇట్ ఈస్ నాట్ ఎ జోక్. ఒకటి రైటింగ్లో ఇట్ ఈస్ అ ఛాలెంజ్, చేసేటప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళ సింక్లో ఉండాలి. ఎగ్జిక్యూషన్ అంటే ఒకళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఇంకోళ్ళ ఎక్స్ప్రెషన్ ఇవ్వడము, ఆ ఎక్స్ప్రెషన్ కెమెరాలో క్యాచ్ చేయటము మళ్ళీ, అండ్ ఇట్ షుడ్ నాట్ లుక్ ఆర్టిఫిషియల్. సో హౌ డూ యూ డూ దట్ అండి? నేను సినిమా మేకింగ్లో వెళ్తున్నప్పుడు రకరకాల షూట్ చేస్తాం, యాక్షన్ షూట్ చేస్తాం, ఎమోషన్ షూట్ చేస్తాం, లవ్ ట్రాక్స్ షూట్ చేస్తాం, అన్నీ చేస్తాం. నేను భయపడేది కామెడీ షూట్ చేసేటప్పుడే, మిగతా అన్ని ఎంజాయ్ చేస్తూ చేస్తాను. అది సరదా ప్లెజర్ కింద ఉంటుంది. అది పెద్ద కష్టం ఉండదు. కామెడీ భయం అండి. ఎందుకంటే కామెడీ ఆ టైమింగ్ పర్ఫెక్ట్గా వర్కౌట్ అవ్వకపోతే అసలు మైనస్ అయిపోతుంది. సో దానికి మీరు అన్నట్టు చాలా కష్టం కామెడీ. సో ఆ కామెడీ చేసేటప్పుడు ఆల్మోస్ట్ నేను నైట్ నిద్ర కూడా పోను కామెడీ సీన్స్ చేసేటప్పుడు. సో బట్ ఫర్ ది పీరియడ్ ఆఫ్ టైం ఒక ఎక్స్పీరియన్స్ రావడంతో ఒక గ్రిప్ వస్తుంది, ఎలా చేయాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి. నేను ఆ విషయంలో నేను ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నా, ఒక 20 మంది ఉన్నా, 10 మంది ఉన్నా. సార్ ఇప్పుడు జంధ్యాల గారి కామెడీ చూసాం మనం, బాపు గారి కామెడీ, విశ్వనాథ్ గారి కామెడీ, ఫ్రేమ్లో ఒక 2-3 ఉంటారు, లేకపోతే మ్యాక్సిమం ఒక 4 ఉంటారు. ఈవివి గారి కామెడీ అండ్ మీ కామెడీ ఇక్కడే 10, 15, 20 ఒక్కోసారి ఒక్కొక్క ఫ్రేమ్లో మోర్ దెన్ 10 people ఉంటారు. అండ్ ఎవ్రీబడి హ్యావ్ టు యాక్చువల్లీ ఒకళ్ళు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఇంకోళ్ళు క్యాచ్ చేసి దాన్ని మళ్ళీ అందులో ఇమర్స్ అయ్యి చెయ్యాలి. ఎలా అంటే అండి, 10 మంది ఒక సీన్లో ఉంటే 10 మందికి 10 పాయింట్ ఆఫ్ వ్యూలు ఉంటాయి. ఒక్కొక్కడు ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తుంటాడు. అది టఫెస్ట్ థింగ్. అది దూకుడులో కోటా గారు చనిపోయినప్పుడు ఒక్కొక్కడు కూడా అనుకుంటూ ఉంటాడు, ఇది అందరికీ రింగ్ మాస్టర్ ఉంటాడు హీరో. సో అవన్నీ ఫ్రాంక్లీ అండి, అది మీరు ఇందాక నేను చెప్పినట్టు అంటే అది పీరియడ్ ఆఫ్ టైం అది ఒక అలవాటు అయిపోయింది నాకు. అంతమంది లేకపోతే కిక్ ఉండేది కాదు షూట్ చేయటం, డ్రైగా ఫీల్ అయ్యండి. అంటే చనిపోయిన మహానుభావుడు విశ్వనాథ్ గారు అంటే అది యూస్ చేసుకోకూడదు అనే విషయంతో నేను మాట్లాడినప్పుడు కూడా ఎయిర్పోర్ట్లో సార్ కలిసినప్పుడు ఆయన మాట్లాడారు. అంటే ఇంతమంది క్యారెక్టర్స్ మీరు అడిగినట్టే ఆయన మహానుభావుడు, అంత గ్రేట్ లెజెండ్ ఆయన ఎలాంటి ఇది వ్యక్తి మనకు తెలుసు. ఆ రోజు నేను ఫీల్ అయిన హై అండి, నేను ఎప్పుడు ఇంతవరకు చెప్పలేదు ఈ విషయం. అది మామూలు హై కాదు. అంటే విశ్వనాథ్ గారు అలా అన్నారు అనేది నో ఇట్ ఈస్ ఫ్యాక్ట్ సార్. బట్ ఆడియన్గా నేను చెప్తున్నాను కదా సార్, ఎంతోమంది కామెడీ రాసిన డైరెక్టర్స్ చూసామంటే పెద్ద పెద్ద వాళ్ళు, లెజెండరీ డైరెక్టర్స్, ఈవెన్ సంగీతం గారు లాంటి వాళ్ళు కూడా. ఎగ్జాక్ట్లీ 3 characters 4 మ్యాక్సిమం 5 ఒక ఫ్రేమ్లో 10-15 అన్నది దట్స్ వాట్ ఐ ఫీల్. సో ఎప్పుడైనా మీరు ఎక్కడైనా స్టక్ అయ్యారా? ఇప్పుడు ఇన్ని సినిమాలు తీశారు, ఏదన్నా ఒక సినిమాలోని ఇలాంటి ఒక ఫ్రేమ్ పెట్టినప్పుడు వే యూ స్టక్, యూ ఫెల్ట్ కొంచెం కింగ్లో అంటే అది చాలా ట్రికీగా ఉంటుంది, టూ కాంప్లెక్స్డ్. ఆ సీన్ చేసినప్పుడు నాగార్జున గారు 3 shades ఆయన ఒక్కడే ముగ్గురులా చేయాలి. అది కాకుండా అక్కడ ఉన్న 10 మందికి 10 పాయింట్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి. ఒకసారి శరత్గా ఉండాలి, ఒకసారి బొట్టు సీన్గా ఉండాలి, ఒకసారి కింగ్గా ఉండాలి. ఆయన సీను నాకు కన్ఫ్యూజ్ అవుతాను, ఏం జరుగుతుందో తెలియట్లేదు ఇక్కడ నాకు. ఒక పని చేయి, నువ్వే చూపించే అని అనేవారు. నువ్వే చూపించే, ఏం చేయాలి అది నేను చేసేస్తాను. అలా హీరోలు సపోర్ట్ అండి.
ఆ హీరోల సపోర్ట్తో కూడా అవన్నీ చేయగలిగాను. ఆ ఒకరోజు ఆ ఇన్సిడెంట్ గుర్తు నాకు. ఓకే. ఓ మై గాడ్ అదండి దాన్ని సరే ఎన్ని వద్దు నువ్వు చేసి చూపించేసే నాకు అన్నారు. ఐ నో రైట్. దట్ ఈస్ గ్రేట్నెస్ అండి. మీకు వ్యక్తిగతంగా ఇప్పుడు నేను చెప్పిన పేర్కొన్న దర్శకుల సినిమాల్లో కామెడీల్లో ఏవి బాగా ఇష్టం సార్? ఈ రోజు మీరు ఇంత గొప్పగా ఇలాంటి సినిమాలు తీయగలుగుతున్నారంటే ఐఎమ్ షూర్ దేర్ ఇస్ అన్ ఇన్స్పిరేషన్ బిహైండ్. డెఫినెట్గా అప్పటి డైరెక్టర్లు వాళ్ళు చేసిన 100% అండి. వాళ్ళ సినిమాలు చూసి నేర్చుకున్నాం కదా. రైట్. అప్పుడు జంజాల్ గారు ఆయన కామెడీ ఎంత హెల్తీగా ఉండేది, ఎన్ని క్యారెక్టర్స్ క్రియేట్ చేసేవారు ఆయన కామెడీ నాకు చాలా ఇష్టం. అలాగే పాత వంశీ గారు నాకు చాలా చాలా ఇష్టం. ఆయన ఆ టైమింగ్ కానీ ఆయన ఆ బిట్ చేసేవి చాలా నచ్చేది నాకు. మళ్ళీ ఆయన ఒకరున్నారు యాక్చువల్గా హీ ఆల్సో ఇస్ లైక్ యూ. అంటే అప్పట్లో ఆయన కూడా చేసేవారు, ఒక 7-8 మంది ఉండేవాళ్ళు ఫ్రేమ్లో చేసేవారు. క్యారెక్టరేషన్స్ అవన్నీ ఆయన సినిమాలు ఇష్టం ఉండే. అట్లాగే చాలామంది అంటే కామెడీ చేసే డైరెక్టర్స్ అన్నీ కూడా నేను చూసేవాడిని ఎక్కువసార్లు. అలాగే సంగీతం గారు నాకు పర్సనల్గా చాలా ఇష్టం. అంటే ఆయన ఇన్నోవేటివ్, అంటే చాలా అడ్వాన్స్డ్ థింకింగ్ అయింది. ఆయనతో నాకు అదృష్టం ఏంటంటే ప్యారల్గా ఆయనతో ఎక్కువ కొన్ని రోజులు ట్రావెల్ అయ్యాను నేను. లైక్ నేను ఆనందం సినిమా చేసేటప్పుడు ఆయన ఉషా కిరణ్లో ఆకాశ వీధిలో సినిమా చేస్తున్నారు, ఒకే చోట ఉండేవాళ్ళం. నాకు అదొక గ్రేట్ ఆపర్చునిటీ ఆయనతో ట్రావెల్ అవ్వడం. రోజు ఆయన పోస్ట్ ప్రొడక్షన్ ఆయన చిన్నపిల్లలాగా ఆయన ఆ ఏజ్లో కూడా ఎంత ఇదేంటి ఆయనకి ప్రతిదీ క్యూరియాసిటీ అన్నీ ఆయన దగ్గరుండి చేసుకుంటూ ఉంటారు. సో ఆయనతో ఎన్నో విషయాలు అడిగి తెలుసుకునేవాడిని. సో ఆయన ఒక గ్రేట్ డైరెక్టర్, ఎలాంటి సినిమాలు తీశారు ఆయన. సో వీళ్ళందరినీ చూసి నేర్చుకుని సో మనకంటూ ఈవీ గారు, గ్రేట్ ఈవీ గారు, ఆయన దగ్గర పనిచేసాను కూడా నేను. ఆయన హార్డ్ వర్క్, ఆయన నైటు అంటే రైటర్స్ దగ్గర నుంచి ఒక 15 వెర్షన్స్ ఉండే ఆయన దగ్గర, అందరితో రాయించి ఫైనల్ వెర్షన్ ఆయన నైట్ 2 o'clock రాసేవారు. అంటే ఎంతో హార్డ్ వర్క్ ఇదంతా. వీళ్ళందరినీ చూసి నేను నేర్చుకుందండి. అట్లాగే ఎస్వి కృష్ణారెడ్డి గారు, ఆయన చాలా హెల్దీ కామెడీ చేసేవారు. ఆయన వీళ్ళందరిది ఎక్కడో అక్కడ అలా డెఫినెట్గా ఇవన్నీ చూసి నాకంటూ ఒక సిగ్నేచర్ ఉండాలి అని నేను యాక్షన్లో మిక్స్ చేసి కామెడీని చెప్పడం, ఇలాగా నేను నేను చేశానండి. సార్ మీ కాంటెంపరీ డైరెక్టర్స్లో, మీ తర్వాత వచ్చిన డైరెక్టర్స్లో, ఈ మొత్తం డైరెక్టర్లో మీరు బాగా కనెక్ట్ అయిన డైరెక్టర్స్ ఎవరండి? హూ ఆర్ డూయింగ్ అమేజింగ్ కామెడీ? ఫ్రాంక్గా అండి, నాతో కాంటెంపరీ డైరెక్టర్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళ స్ట్రెంగ్త్లు ఏంటో నాకు బాగా తెలుసు. అలాగే ఇప్పుడు వస్తున్న ప్రతి డైరెక్టర్ సినిమా నేను చూస్తుంటాను, చాలా బాగా చేస్తున్నారు. పర్టికులర్గా ఇప్పుడు కూడా ఈ కామెడీ చేసే డైరెక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎక్కువ ఇష్టపడతాను నేను. బట్ నేను ఎందుకు ఒక పేరు చెప్పను అంటే అది మిగతా వాళ్ళు కొంచెం ఇది ఇబ్బంది పెట్టినట్టు అవుతుందని. అంటే వాళ్ళ ఒక పేరు చెప్పకండి సార్, చాలా 4-5 నేమ్స్ అంటే మీరు బాగా ఈ మధ్య బాగా కనెక్ట్ అయ్యారు. అంటే చాలా మంది డైరెక్టర్ లైక్ అనిల్ రావుపూడి, అంటే కమర్షియల్ సినిమాల్లో కామెడీ బాగా చేస్తున్నాడు. తర్వాత అనుదీప్ జాతిరత్నాలు చేసిన డైరెక్టరు. ఇంకా చాలామంది అబ్బాయిలు, చాలామంది, అంటే ఒక పేరు అని చెప్పలేను నేను, చాలామంది చాలా చాలా బాగా చేస్తున్నారు. ఫైనలీ సార్, బిఫోర్ వి ఎండ్, విశ్వం, ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఇట్ ఈస్ లైక్ ఐఎమ్ హంగ్రీ ఫర్ యువర్ ఫిలిం. మీరు ఖచ్చితంగా ప్రేమ గారు ఈ సినిమా చూడండి, మీరు ఎంజాయ్ చేస్తారు, నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. మీరు ఎంతగా చెప్పారు కాబట్టి మీకు నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. మీరు ఫస్ట్ డే ఈ సినిమా చూడండి, విపరీతంగా ఎంజాయ్ చేస్తారు, ఎమోట్ అవుతారు. ఓకే, కోర్ పాయింట్ ఏంటి అంటే ఏం చెప్తారు సార్ ఈ సినిమాలో? ఓకే, కామెడీ పక్కన పెట్టండి, దట్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్, బట్ వాట్ ఈస్ ద కోర్ ఎలిమెంట్? కోర్ ఎలిమెంట్ ఏంటండి, ఇందులో ఒక పాప ఉంటుంది. ఆ పాపకి ఈ సినిమాకి కనెక్షన్ ఏంటి, హీరోకి కనెక్షన్ ఏంటి, అది కోర్. అది చాలా ఎమోషనల్గా ఉంటుంది. పాప చాలా బాగా చేసిందండి, అది మీరు చూస్తారు. ఒక పాపతో నేను సినిమా చేయటం అనేది ఫస్ట్ టైం జరిగింది. ఆ పాప బ్రిలియంట్. 7 years అండి. ఓకే, అంటే మొత్తం ఫిల్మ్ అంతా ఉంటుంది అమ్మాయి, చాలా చాలా బాగా చేసింది అమ్మాయి. ఓకే, సో గోపీచంద్ హీ ఆల్సో నీడ్స్ మ్యాసివ్ హిట్ వెరీ మచ్. బాగా ఇప్పుడు ఆయనకు కూడా చాలా అవసరం. గోపీచంద్ గారి స్ట్రెంగ్స్ ఏం గమనించారు సార్ ఇప్పుడు వైల్డ్ షూటింగ్? గోపి ఎమోషన్ చాలా బాగా చేస్తాడండి, నాకు ఎప్పుడు తెలుసు. సేమ్ టైం కామెడీ చేయగలడు. అతను ఫిల్మ్స్ చూసి చాలా కామెడీ బాగా చేసాడు. ఇది రణం కానీ ఇలాంటి సినిమాల్లో చాలా బాగా చేసాడు కామెడీ. ఈ సినిమాలో మీరు కొత్త గోపీచంద్ని అయితే చూస్తారండి. ఓకే, అంటే అతనులోని హానెస్టీ నాకు బాగా ఇష్టం. అతని స్ట్రెంగ్త్ అంటే చెప్పాలంటే హానెస్టీ. అంటే టోటల్గా ఒక డైరెక్టర్కి ఒక విధంగా సరెండర్ అయి చేసిన సినిమా విషయం. అది ఏ విషయంలో నేను ఇంటర్ఫియర్ అవ్వకుండా నేనేం అడిగితే అది చేశాడు. అలాంటి సపోర్ట్ తన నుంచి వచ్చి ఉండకపోతే ఈ విషయాన్ని నేను ఇలా తీసి ఉండగలిగాను కాదు. తనకి చాలా చాలా మంచి పేరు వస్తుంది.
నాకంటే కూడా మంచి పేరు తనకి రావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అయితే నేను మీకు ఒక గిఫ్ట్ హ్యాంపర్ ఇస్తాను సార్. థ్యాంక్ యూ. మిల్లెట్ బ్యాంక్ నుంచి ఐఎమ్ గివింగ్ అ గిఫ్ట్ హ్యాంపర్ టు యూ. బట్ దానికి ఒక చిన్న మెమరీ టెస్ట్ ఉంది. ఓకే మీరు అందులో పాస్ అవ్వాలి. ఓకే థ్యాంక్ యూ. వెరీ షార్ట్ మెమరీ టెస్ట్. లెట్స్ గో అహెడ్ సార్. వెంకీ దుబాయ్ సీను కాకుండా రవితేజ గారిది ఇంకొక రిలీజ్ అయింది. అదేంటి సార్? రవితేజ గారి సినిమా. యా కరెక్టే కదా? యా అది కరెక్టే. విక్రమార్కుడు నేను అనుకున్నా. ఓకే ఫైన్, ఆల్ రైట్. రామ్ జోగే శాస్త్రి గారు ఆయనకి బెస్ట్ లిరిసిస్ట్ అవార్డు వచ్చింది, ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది, బెస్ట్ లిరిసిస్ట్ అవార్డు. ఒక మహేష్ బాబు గారి సినిమా. గుడ్ సార్. ఓకే యా. నాని గారు అసిస్టెంట్ డైరెక్టర్గా బాపు గారి సినిమాకి ఒక దానికి వర్క్ చేశారు. అదేం సినిమా? స్నేహ గారు చేశారు, అది రాధా గోపాలం. ఎస్. చిరంజీవి గారికి కాకుండా ఇంకొక యాక్టర్కి గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఆయన పేరు నమోదైంది. బ్రహ్మానందం గారు. ఒక డైరెక్టర్ కూడా అయింది. డైరెక్టర్ గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ దాసరి గారు అండి. విజయనిర్మల గారు. విజయనిర్మల గారు లేడీ డైరెక్టర్. ఎస్. యా. పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేసిన ఒక సినిమాకి మహేష్ బాబు గారు వాయిస్ ఓవర్ ఇచ్చారు. తెలుసా? వావ్ సార్, యు ఆర్ నాట్ బ్యాడ్. ఆల్ రైట్. దెన్ కామెడీ, యాక్షన్, రొమాన్స్, డ్రామా ఇటువంటివి కాకుండా ఏ జాన్రా మిమ్మల్ని ఇంకా ఎక్సైట్ చేస్తుంది అదర్ దెన్ దిస్? మీరు ట్రై చేయాలనుకుంటున్న జాన్రా? థ్రిల్లర్ ట్రై చేయాలనుకుంటున్నా సార్. యా. వాట్ అబౌట్ హారర్ అండ్ మైథాలజీ? నాకు హారర్ చూసి ఎంజాయ్ చేస్తాను కానీ అది చేయాలని అనుకోరా? మైథాలజీ? మైథాలజీ ఇంట్రెస్ట్ ఉందండి. ఉందా సార్? ఉంది. ఏ క్యారెక్టర్ ఇష్టం? అంటే నేను యాక్చువల్గా ఇలా కనపడతాను కానీ నేను డివోటీ, నేను భక్తుండే. ఓకే. సో నాకు ఆబ్వియస్గా చిన్నప్పుడు చాలా సినిమాలు చూశాను కదా, ఏ క్యారెక్టర్ కాదు కానీ ఏదో ఒకటి చేయాలని ఉంటుంది. బట్ అది చాలా టఫ్. బట్ దాని మీద చాలా స్టడీ అవసరం. ఓకే. పీరియడ్ సినిమా? యా, పీరియడ్ నేను చేస్తాను కూడా. చేస్తాను కూడా. ఓహ్ నైస్. నాకు ఇష్టం. ఇప్పుడు మీకు ఒక అవకాశం వచ్చింది సార్, మణిరత్నం గారి ఒక సినిమాకి, ఆల్రెడీ తీసిన సినిమాలకు ఒక దానికి మీరు ఏడీగా పనిచేసి ఉంటే బాగుండేది అని అనుకున్న సినిమా? రోజా. అవునా? నా ఫేవరెట్ ఫిల్మ్ అది. ఓకే. నేను ఆ సినిమా చెన్నైలో ఉన్నానండి అప్పుడు. ఉదయం థియేటర్లో రిలీజ్ అయింది. 6 days ప్రతిరోజు ఫస్ట్ షోకి వెళ్ళేవాడిని. ప్రతిరోజు. ఓకే. ఏం అబ్జర్వ్ చేశారు సార్? నాకు అదే అప్పుడు ఏదో మెస్మరైజింగ్ అనిపించింది ఆ టైంలో సినిమా అండి. అంత బ్యూటిఫుల్గా ఆయన చేసిన విధానం. ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో మీ టాప్ 3 ఫిల్మ్స్ ఏంటంటే ఏం చెప్తారు మీ సినిమాలు? నా చెప్పడం అంటే ఫ్రాంక్గా ఆనందానికి ఎప్పుడు నేను ఫస్ట్ ప్లేస్ ఇస్తాను. ఆనందం, దూకుడు, మీరు కొంచెం ఇబ్బంది పెట్టారు, డి. యా. ఓకే. నాకు డి అంటే సార్ ఏమైంది సార్? డి పార్ట్ కుదరలేదు, వర్కౌట్ అవ్వాలా? అయిపోయింది అది నాకుందండి, చేస్తాను. నాకు ఒక ఐడియా ఉంది దాని మీద. శ్రీహరి క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. అలాంటి క్యారెక్టర్ చేసే యాక్టర్ దొరకాలి. మీలో ఉన్న రైటర్కి 5 మార్కులకు ఎన్ని వేసుకుంటారు? 3. ఓకే. స్క్రీన్ ప్లే కొంచెం ఎక్కువ వేసుకుంటానండి. 4. డైలాగ్స్ 4. డైరెక్షన్ నా గురించి మీరు చెప్పాలి. సెల్ఫ్ అనాలిసిస్. నేను ఇవంటే ఒక బేసిక్గా నేను డైరెక్టర్ కాబట్టి వాటి ఆ క్రాఫ్ట్స్ గురించి చెప్పగలిగాను. డైరెక్ట్గా నా గురించి మీరే చెప్పాలి. సార్ నాకైతే 5 సార్. థ్యాంక్ యూ. మీరు ఇప్పుడు ఈ సినిమా హిట్ కొట్టకపోతే నేను ఊరుకోను సార్. థ్యాంక్ యూ. ఆ కోపం మీ లవ్, మీ ప్రేమ నా సినిమాల మీద ప్రేమ ఉంది సార్. మీ సినిమాల మీద నా పేరు ప్రేమ, కోపం అందుకనే వస్తుంది మీరు మంచి సినిమా తీయాలని. థ్యాంక్ యూ. మీలో మీరు ఏదైనా ఒక క్వాలిటీ చేంజ్ చేసుకోవాలి అని అనుకుంటే అదేంటి సార్? నాలో ఉన్న క్వాలిటీ చేంజ్ చేసుకోవాలంటే డెఫినెట్గా ఫ్రాంక్గా చెప్పేస్తున్నాను మీకు, కోపం. ఈ కోపం ఉందా? అంటే తగ్గుతూ వచ్చిందండి. కామెడీ చూడలేదు, మీ కోపం చూడలేదు. నాకు ఆ కోపం ఉండేది, బాగా ఉండేదండి. తగ్గిపోతూ వచ్చింది. బట్ స్టిల్ ఇంకా నాకు అనిపిస్తూ ఉంటుంది దాని మీద వర్క్ చేయాలి. అసలు కోపం రాకూడదు. షార్ట్ టెంపరా, లాంగ్ టెంపరా? లాంగ్ ఛాన్సే లేదండి అసలు. వెరీ షార్ట్, అంతే. వెరీ షార్ట్ ఉండదు. ఏమన్నారు కూడా గుర్తుండదు. అది అలా ఏదో మాట అంటామని అనుకోండి, పనిష్మెంట్ అది నాకు, వాళ్ళకి కాదు. దాని గురించి ఆలోచిస్తారు. అని ఉండాల్సింది కదా, అని ఉండాల్సింది కదా, అది నా. ఓకే. కొంచెం ఏమైనా వర్క్ చేస్తున్నారు మరి దాని మీద? చేస్తున్నాను, చాలా కంట్రోల్ వచ్చింది. ఇప్పుడు మా కెమెరామెన్ చెప్తున్నాడు, అసలు అరవని డైరెక్టర్స్ ఈ మధ్యకాలం మిమ్మల్ని చూస్తున్నాను సార్, అసలు ఎవరిని చిన్న మాట కూడా అన్నది. ఓకే. ఫైనలీ సార్, ఈ మధ్యకాలంలో మీకు బాగా నచ్చిన సినిమాలు ఏంటి? ఒక 2-3 అంటే ఫ్రెష్గా మైండ్లో. చాలా ఉన్నాయండి. ఒక 2-3 చెప్పండి. 2-3 చెప్పండి అంటే వెరీ రీసెంట్ మహారాజా అనే ఫిల్మ్ చూశాను. బ్రిలియంట్ స్క్రీన్ ప్లే.
హ్యాట్స్ ఆఫ్. షాక్ అయ్యాను, అంత బాగా స్క్రీన్ ప్లే చేసాడు అబ్బాయి. వండర్ఫుల్. అదే మరి మీ జానరాలో వచ్చిన సినిమాల్లో కామెడీలు నేను కామెడీలు చాలా వచ్చినాయండి, చాలా బాగా చేస్తున్నారు, అన్నీ చూస్తాను నేను. బట్ నేను పేరు చెప్పను, ఒక్క పేరు ఉంది. ఎందుకనంటే నాట్ ఫేర్, ఎందుకు ఇట్స్ ఫేర్ అండి, ఎందుకంటే ఒక పేరు చెప్పడం నాకు ఇష్టం ఉండదు. ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ అ లాట్, విష్ యూ గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. ఫస్ట్ డే చూసి నేను మీకు మెసేజ్ పెడతాను. థ్యాంక్ యూ రామ్ గారు, ఎట్లున్నా చెప్తాను సార్ మీకు. ఐల్ బి వెయిటింగ్ ఫర్ యువర్ మెసేజ్. థ్యాంక్ యూ సార్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. I have a gift hamper for you, sir. Thank you. So there's a gift hamper from Millet Bank. Thank you so much. So I'm promoting good eating habits. Oh, తప్పకుండా మీరు చాలా ఇంపార్టెంట్. Yes, sir. చాలా ఇంపార్టెంట్. వెరీ గుడ్.